హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన. వీడియో అయితే మస్తు క్రేజీ ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి, ఫుల్ నవ్వుకుంటారు మీరు, ఎందుకంటే వీడియో అంత ఫన్నీగా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియో అయితే విలేజ్లో ఉన్నప్పుడు వీడియో. ఇంతకీ నువ్వెప్పుడు విలేజ్ వెళ్ళావు అనుకుంటారు కదా. నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఎడిట్ చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇది మార్నింగ్ అనమాట. ఈరోజైతే అక్క వాళ్ళు వస్తున్నారు. అందుకనే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా నానైతే చికెన్ తీసుకొచ్చండు. ఇంకా చికెన్ కర్రీ చేయడానికి నేను ఇక్కడైతే అల్లం వెల్లిపాయ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా అది మిక్సీ పట్టేసి కర్రీ అయితే చేసేసేయాలి. ఇంకా అమ్మ నాన్న ఏదో మాట్లాడుకుంటారు, పిల్లలైతే ఓ పక్కన ఆడుకుంటారు. ఇక్కడైతే పొద్దున్నే మా వదినోళ్ళు ముచ్చట్లు పెట్టిరనమాట. చూసారు కదా, ముగ్గురు వదినలే అనమాట. మా ఇంటి పక్కన ఉంటారు. ఇంకా మా చిన్న వదిన, పెద్ద వదిన, ఇంకొక వదిన, అంటే వీళ్ళు ముగ్గురు వేరు. మా చిన్న వదిన మాధవి వదిన, మల్లేశ్వర వదిన తోటి కోడలు అనమాట. ఇంకా వాళ్ళైతే ముచ్చట్లు పెడుతుంటే అమ్ముడు అయితే వీడియో తీసింది. ఇంకెక్కడైతే ఒక పెళ్ళి ఉందనమాట మా మావయ్య కొడుకుది. ఆ పెళ్ళిలో మా వాళ్ళందరూ ఇట్లా డ్యాన్స్ వేస్తారు. ఏం చేస్తారో చూసేసేయండి. మా మావయ్య కొడుకుదైతే పెళ్ళి అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే. చూసారు కదా, మా చిన్న మేనత్త, మా అక్క వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు అందరైతే ఇక్కడ కలిసి మంచిగా డ్యాన్స్ అయితే చేస్తారు. ఇక్కడ మా బావాళ్ళు, మా మావయ్యలు అందరూ ఉన్నారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం పనుండి మదర్ అయితే వెళ్తున్నప్పుడు నేను మధ్యలో ఇక్కడ మా స్కూల్ దగ్గర ఆగా అనమాట. నేను వచ్చేసి 7th క్లాస్ వరకు చదివింది ఈ స్కూల్లోనే. మేము ఉన్నప్పుడు స్కూల్ అంతా ఇట్లా ఒకలాగా ఉండేది. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. అన్ని కలర్స్ వేసారు. ఇక్కడ మీకు నా ఇంకా హౌస్ కనిపిస్తుంది కదా, అది అప్పుడు ఒకలాగా ఉంటుండే ఒక పక్కన. ఇప్పుడైతే అన్నీ చేంజ్ చేసేసారు స్కూల్ మొత్తం కూడా. చూడండి, మేమైతే ఇక్కడనే కూర్చునే వాళ్ళం అనమాట. నేను ఇక్కడ ఈ స్కూల్లో నేను 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివా. ఇది వచ్చేసి మదర్ దగ్గర జిలుగుమాటలో ఉంటుంది ఈ స్కూల్ వచ్చేసి. ఇప్పుడైతే ఈ స్కూల్లో జస్ట్ నా 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకే ఇక్కడ స్కూల్లో చెప్తారు. కొత్త స్కూల్ అయితే వేరేది కట్టారనమాట. అక్కడ 10th వరకు ఉంది. మేము ఉన్నప్పుడైతే ఈ స్కూల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకే ఉంటుండే. నేను అక్క 7వ తరగతి వరకు కూడా ఇదే స్కూల్లో చదివాము. ఈ స్కూల్లోనే నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. నేను చదివింది మొత్తం కూడా గవర్నమెంట్ స్కూలే. ఇక్కడ జిలుగుమాడు అండ్ జెడ్పీ చేసేసి. ఇంకైతే ఇక్కడైతే మా చిన్నమ్మలతో నేను ముచ్చటైతే పెట్టినా, చూసేసేయండి. ఇక్కడైతే మా చిన్నక్క బూరెలు చేసిందనమాట. అయితే వాటిని తింటుంటే నవ్వడానికి కూడా వస్తలేదు, గట్టిగా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మా చిన్నమ్మ అయితే తింటుంటే దవళ్ళని నొప్పులేస్తుంది అని అంటుంది. మా చిన్నమ్మ, మా చిన్నాన్నోళ్ళు, మా మావయ్యోళ్ళు ఎక్కడున్నా కానీ నిజంగా అసలు మొత్తం సందడి ఉంటుంది. అది తుఫాన్ కూడా కాదు, సునామీ అది. అది ఇంకా అర్థం కాలా, అర్థం చేసుకొని సునామీని సృష్టిస్తాడు. నేను రేపు మార్నింగ్ ఇంకా హైదరాబాద్కి బయలుదేరదాం అనుకున్నాను అనమాట. అయితే నేను ఎప్పుడు హైదరాబాద్ బయలుదేరాలన్నా తెల్లారుజామునే బయలుదేరుతా 5 గంటలకి. ఇంకా అప్పుడు మావయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేను కాబట్టి ఇంకా నైటే వెళ్ళి రేపు వెళ్తున్నా అని చెప్పేసి వద్దామని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళాను. నేను వెళ్ళేలోపు ఇక్కడికి చిన్నమ్మ చిన్నాన్న కూడా వచ్చారనమాట. ఇంకా రేపు వాళ్ళు కొత్తపాలెం వెళ్ళేది ఉందని చెప్పి ముందైతే ఇక్కడ మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. చెప్పాను కదా, వీళ్ళు ఉంటే సందడి ఉంటుంది. ఇంకా చూసేసేయండి మళ్ళా. జ్యూస్ ఇచ్చింది మజా. అదే
చాలా చూసారు కదా ఎంత సందడి. ఈయనైతే మా చిన్న మేనమామ అనమాట. పక్కనుంది మా లక్ష్మక్క మా చిన్న మేనత్త. నిజంగా చాలా బాండింగ్ ఉంటుండే నాకు మా లక్ష్మక్కకి. నా పెళ్ళి కాకముందు మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. పెళ్ళైన తర్వాత ఇంకెందుకో కొంచెం దూరమైనట్టు అనిపించింది నాకు. ఇంకా మా మావయ్యకి మాకు కూడా పెళ్ళి కాకముందు చాలా మంచి బాండింగ్స్ ఉంటుండే. ఇక పెళ్ళయ్యి ఎవరిది వాళ్ళు అయిన తర్వాత కొంచెం ఎట్లయినా ప్రేమలు అయితే తగ్గిపోయినాయి. ఇంకా మొత్తానికి అక్కడైతే ఫుల్ సందడి చేసి ఇంకా నేనైతే వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. అయితే నేను తెల్లారుజామున బయలుదేరదాం అనుకున్నాను కదా, ఆ రోజు అయితే ఇంకా ఆగిపోయాను అనమాట రాకుండా. ఇంకా నేను అలాగూ ఆ రోజు ఉంటున్నాను కదా అని చెప్పి అమ్మ అయితే ఇంకా కాకరకాయ పచ్చడి అలాగే కొన్ని చక్కెరలు చేస్తా అని చెప్పింది. ఇంక ఇక్కడైతే కాకరకాయ పచ్చడి చేస్తుంది. మొన్న వీడియోలో చెప్పాను కదా మా అమ్మ చేతి వంట నాకు చాలా ఇష్టమని, అందులోనూ ఈ కాకరకాయ పచ్చడి అంటే ఇంకా ఇష్టము. నాకు మామూలుగా అసలు కాకరకాయ కూర తినబుద్ధి కాదు, చేదు ఉంటుంది కదా, అసలు నేను తినను, పిల్లలు కూడా అసలు తినరు. ఇంట్లో కూడా నేను అసలు కాకరకాయ కూర అనేది చాలా ఎక్కువ సార్లు చేస్తాను, మా హస్బెండ్ కోసమే చేస్తాను అనమాట. నేనైతే అసలు తినము, నేను కానీ పిల్లలు కానీ మా అమ్మ అయితే ఈ కాకరకాయ పచ్చడి పెట్టిస్తుంది. రోజు తిన్నా కానీ ఏమనిపించదు, అంత టేస్ట్ బాగుంటుంది, అంత బాగా పెడుతుంది మా అమ్మ పచ్చడి అయితే. మామూలుగా టమాటా పచ్చడైనా మామిడికాయ పచ్చడైనా ఇయర్ మొత్తానికి నేను అసలు ఏ పచ్చళ్ళు పెట్టుకొని అన్నీ మా అమ్మనే నాకు పెట్టి పంపిస్తుంది. ఈ కాకరకాయ పచ్చడి వచ్చేసి ఫస్ట్ అయితే కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగానే కాకరకాయలు అయితే కొంచెం శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు, మరీ చిన్నగా కాకుండా కొంచెం పొడుగ్గా ముక్కలుగా కట్ చేసేసి వాటిని కొద్దిసేపు ఆరబెట్టి నూనెలో అయితే మంచిగా ఫ్రై చేసింది అనమాట. మరీ మాడకూడదు కాకరకాయ ముక్కలు, జస్ట్ ఫ్రై అయ్యి మెత్తగా అవ్వాలన్నమాట అంతే. ఇంకా దాంట్లో వచ్చేసి వేపుకున్న కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసి దాంట్లో ఉప్పు కారము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇక్కడైతే తాలింపు కూడా వేయాలన్నమాట. మనం కాకరకాయ వేపుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో ఇంకా తాలింపు వేసేసుకోవాలి. మనకు ఆయిల్ ఎలాగో ఆ వేపుకున్న ఆయిల్ మొత్తం కూడా పచ్చడికి పట్టేస్తుంది. ఇక్కడైతే పోపు గింజలన్నీ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసి దాన్ని అయితే ఇట్లా కొంచెం చిటపట్లు ఆడనిచ్చి ఇంకా ఆయిల్ని తీసుకొని మనం ఆ కాకరకాయ పచ్చళ్ళలో పోసుకోవడమే. చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి, ఒక నెల వరకు కూడా, నెల 2 నెలలు కూడా ఉంటుంది, అసలు ఏం ఖరాబ్ కాదు కాకరకాయ పచ్చడి, చాలా బాగుంటుంది. అంటే పెట్టడం కరెక్ట్గా తెలియాలి, అట్లా కరెక్ట్ ఉంటేనే మనకి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. చూసారు కదా ఫైనల్గా కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎంత బాగుంటుందో, టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఇంకెక్కడైతే ఇది ఈవినింగ్ అనమాట. ఇక పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఆ రోజంతా పని అంతా అయిపోయింది. అక్క వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఇంకెక్కడైతే వదిన వచ్చిందనమాట. చెప్పాను కదా మా సౌజన్య వదిన అయితే వచ్చింది. ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టుకొని తాగేస్తున్నా, అమ్మ ఆల్రెడీ తాగేసింది. ఇంకా వదిన అమ్మ మాట్లాడుకుంటారు ఏదో. ఇక నేనైతే ఇక్కడ ఉన్నాను అనమాట. ఇంక ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.